శ్రీ సత్యసాయి జిల్లాలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు భక్తి శ్రద్ధలు, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరై వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సెమీ క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ ఉత్సాహభరిత పండుగ వాతావరణంలో వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందారు. అన్ని మతాల మధ్య సోదరభావం, ఐక్యతను పెంపొందించేలా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రైస్తవ సోదరులు, వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొని సంబరాల్లో భాగస్వాములయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. సాధారణంగా ప్రపంచంలో అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు మితిమీరిపోతే భగవంతుడు మానవ రూపంలో జన్మిస్తాడనేది ఏమాత్రం సందేహం లేదు. అతిశయోక్తి అంతకన్నా కాదు. కాబట్టి 2000 సంవత్సరాల కిందట రోమన్ సామ్రాజ్యంలో ఒక మారుమూల గ్రామంలో, ఒక పశువుల కొట్టంలో యేసు ప్రభువు భగవంతుడు మనకు ప్రసాదించాడు. ఆ రోజున అద్భుతాలు జరిగాయి. ఎవరు ఊహించినంతగా ఆయన జన్మించినప్పుడు అద్భుతాలు జరిగాయి. దేవదూతలు వచ్చి ఆయన గొప్పతనం గురించి కీర్తించారు. ఆ పశువుల కాపులందరూ కూడా ఆ విషయాన్ని వాళ్ళు బోధించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు జన్మ కారణం ఏమంటే ప్రపంచంలో ఉండే లోకులు చేస్తున్న పాపాలను విముక్తి చేయాలి, వారికి మోక్షాన్ని ప్రసాదించాలి, వారి జీవితంలో వెలుగులు తీసుకురావాలి, పీడిత తాడిత ప్రజానీకం, బలహీన వర్గాలకు సహాయం చేయాలి. జీవన డిఫరెన్షియేషన్ అనేది లేకుండా అన్ని పండుగల్ని బాగా జరుపుకోవాలి. ప్రజలందరూ కూడా ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా కూడా సంతోషంగా ఎనీ రిలీజన్ బోధించేది ఒకటి, పీస్ ఒకటి, లవ్ అనేది, అది అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా మనం అందరం ఇక్కడ కలవగలిగాం. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ సెలబ్రేషన్స్ చూస్తుంటే చిన్నప్పుడు స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి. ప్రేయర్స్ కానివ్వండి, ఆ శాంటా డ్రెస్ వేసుకున్న చిన్న బాబు కానివ్వండి, ఆ చిన్న పాప కానివ్వండి. చిన్నప్పుడు మేమంతా కూడా క్రిస్మస్ వస్తే ఒక మంచి పండుగలాగా అందరం రెడ్ హ్యాట్ పెట్టుకొని స్కూల్లో చాక్లెట్లు, కేకులు ఆ రోజులు వస్తే మళ్ళీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నట్టుంది. ఇంకా తర్వాత పెళ్ళయ్యాక యుఎస్ వెళ్ళాను. యుఎస్లో చాలా బాగా జరుగుతుంది క్రిస్మస్ సెలబ్రేషన్స్. ప్రతి సంవత్సరం మిస్ కాకుండా చర్చ్కి వెళ్ళే వాళ్ళం 25న. సో చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి నాకు క్రిస్మస్తో సంబంధించి. నా అదృష్టం ఏమంటే నాకు జెరూసలేం కూడా వెళ్ళే అవకాశం వచ్చింది. స్వామి గారు పుట్టిన స్థలం కూడా తాకి రావడం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తాను నేను. సో అందులో భాగంగా ఇవాళ మనం డిసెంబర్ 25న అంత గొప్ప యేసు ప్రభు జన్మించిన రోజుని మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇందాక అందరూ మాట్లాడినట్టు ఆయన చెప్పిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో, లవ్ కానివ్వండి, షేరింగ్ కానివ్వండి, ఫ్యామిలీ వాల్యూస్ పెంచడం కానివ్వండి, ఇవన్నీ కూడా అందరూ అలవాటు చేసుకోవాల్సిన మంచి పద్ధతులు, మన లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకోవాల్సిన దానిలో ఇవన్నీ కూడా ఒక భాగాలే. ఏ దేవుడు వచ్చినా, ఎవరు వచ్చినా బయటికి ప్రజలకి సుఖశాంతులతో సంతోషంగా ఉండాలి అనేది ఒక్కటే అందరూ నేర్పించే ఒక సత్యం. అది మనం గ్రహించి అది పాటిస్తూ మన విలువల్ని పెంచి మిగతా వాళ్ళకి క్షమాగుణంతో పాటు అన్నీ కూడా మనకైనంత సహాయం చేయడం, అదొక్కటే మనం నేర్చుకోవాల్సిన సత్యం. ఈ పండుగల్లో ఫ్యామిలీస్ అంతా కలుస్తాయి. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఉన్న వరల్డ్లో రోజు
100 కిలోమీటర్ల వేగంతో ప్రతి ఒక్కరూ పరిగెడుతూనే ఉన్నారు. అలాంటి ఒక టైంలో ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఆగి ఫ్యామిలీలు కలిసి అందరూ కలిసి హ్యాపీ. అందరికీ నమస్కారం. గౌరవ పుట్టపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి సింధూరారెడ్డి గారికి, అలాగే ఎక్స్ మినిస్టర్ శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, అలాగే స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ గారికి, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీదేవి గారికి, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, సదరూపల్ కార్పొరేషన్ డైరెక్టర్ మణిప్రియ గారికి, అలాగే ఆదినారాయణ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్కి, ఇంకా ఈరోజు ఇక్కడ మన సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా సత్యసాయి జిల్లా యంత్రాంగం తరఫున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.